ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయం కొరకు యెషయా గ్రంథము 41వ అధ్యాయము 17వ వచనము. యెహోవా అను నేను వారికి ఉత్తరం ఇచ్చెదను, ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో రెండు ప్రాముఖ్యమైన మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, మనము ప్రార్థన చేస్తే మన ప్రార్థనలను ఆలకించే దేవుడు ఉన్నాడు. మన ప్రార్థనలు ఆలకించి మన ప్రార్థనలకి జవాబు ఇచ్చేటటువంటి దేవుడు, మన ప్రార్థనలకి ఉత్తరం ఇచ్చేటటువంటి దేవుడు ఉన్నారు. ఆయన పేరే ప్రభు అయిన యేసు క్రీస్తు అనే ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అనేక సార్లు మనం నమ్ముకున్నటువంటి వారు, మనం ఎంతో ప్రేమించేటటువంటి వారు, వారిని ఎంతో నమ్మి అనేక సార్లు మన అవసరతల కొరకు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మన అవసరతలు ఎరిగినా కూడా విన్నట్లు ఉంటారు. కొన్నిసార్లు వారు ఏం చేస్తారంటే, మీరు నాకు కాల్ చేయండి, ఉదయం కాల్ చేయండి అంటారు, మధ్యాహ్నం కాల్ చేయండి అంటారు, ఈవినింగ్ కాల్ చేయండి అంటారు, నేనే నీకు కాల్ చేస్తాను అంటారు. కానీ మన యొక్క అవసరత ఏంటో వారికి తెలిసినా కూడా సహాయం చేయడానికి నిరాకరిస్తూ ఉంటారు. ఎవరు నీకు సహాయం చేసినా చేయకపోయినా, ఎవరు నీ ప్రార్థన ఆలకించకపోయినా, ఈ ఉదయకాల సమయంలో శ్రేష్టమైన మాట చెప్తున్నాను. నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఆయన నీవు చేసే ప్రార్థన వినేటటువంటి దేవుడు, నీ ప్రార్థనకి సమాధానం ఇచ్చేటటువంటి దేవుడు. ఆయన నిన్నెన్నడూ విడనాడనని ఉదయకాల సమయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీకు జవాబిచ్చే దేవుడు ఉన్నాడు, నీ ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నిన్ను ఎన్నడూ విడనాడక. అందుకనే వాక్యం అంటది, నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయన. అటువంటి గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నందును బట్టి ప్రభుని ఉదయకాల సమయంలో స్తుతించాలి. ఈరోజు దేని కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నావు, ఏ కార్యం కొరకు నువ్వు ప్రార్థన చేయాలనుకుంటున్నావు, ఆ కార్యం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మీ ప్రార్థన ఆలకించి మిమ్మల్ని విడువక ఎడబాయక మీ జీవితంలో ఒక అద్భుతము ఈ రోజే జరిగించుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చినగా. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.